అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. లైకా ప్రొడక్షన్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద ప్రొడక్షన్ హౌజుల్లో ఒకటి. మురగదాస్ విజయ్ కాంబోలో వచ్చిన కత్తి సినిమాతో ఈ ప్రొడక్షన్ పేరు తమిళనాట మారుమ్రోగింది. ఇక ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.0 సినిమాకు నిర్మాతగా భారీ డిజాస్టర్ను నమోదు చేసుకుంది. అయితే ఈ ప్రొడక్షన్కు సీక్వెల్ సినిమాలు కలిసి రావట్లేదని ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల అంచనా. ఎందుకంటే ఇప్పటివరకు లైకా ప్రొడక్షన్లో వచ్చిన సీక్వెల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్గా నిలిచాయి. ముఖ్యంగా రోబో 2.0తో మొదలైన ఈ పరాజయాలు చంద్రముఖి 2, పొన్నియిన్ సెల్వన్, భారతీయుడు 2 వరకు అన్ని డిజాస్టర్గా నిలిచినవే. ఇక వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన లాల్ సలాం కూడా డిజాస్టర్గా నిలిచింది. దీంతో లైకాను సీక్వెల్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా చిన్న సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తే అప్పుడప్పుడు ఫలితాలు కనిపిస్తాయని, లేకపోతే మొత్తానికే ఈ బ్యానర్ మూతపడుతుందని సినీ ప్రముఖులు అనుకుంటున్నారు. మరోవైపు లైకా శంకర్తో భారతీయుడు 3 తెరకెక్కిస్తుంది. ఇప్పటికే భారతీయుడు 2 డిజాస్టర్గా మిగిలింది. దీని మీద వచ్చిన థియేట్రికల్ ఆదాయం సినిమా మీద పెట్టిన బడ్జెట్ 10వ వంతు కూడా లేకపోవడం గమనార్హం. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విలన్ గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్ ను చాలా మంది జగ్గుబాయ్ అని పిలుస్తూ ఉంటారని తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్టుతో అందరినీ పలకరిస్తూ ఉంటాడు జగ్గుబాయ్. ఇప్పుడు తాజాగా ఓ పోస్టు పెట్టి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ క్యాసినోకి వెళ్లిన జగపతి బాబు అక్కడ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్టుకు నాకు సిగ్గు శరం లేదని దిగులు పడను, కానీ మీరు చెబితే పడతానంటూ ఈ పోస్ట్ కింద రాసుకొచ్చాడు. ఈ ఫోటో చూస్తుంటే జగ్గుబాయ్ క్యాసినోలో పోకర్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. గత ఏడాది సలార్తో పాటు రుద్రంగి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు జగపతి బాబు. ఈ 2 సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం జగ్గుబాయ్ సలార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పారంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెయ్యి జ్ఞానవేల్ రాజా నిర్మాత, పార్వతీ తిరువోతు, మాలవిక మోహనన్ కథానాయికలు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని మనకి మనకి అనే లిరికల్ సాంగ్ ను బుధవారం విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించారు. మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందో చాన్నాళ్లకి, అలికి అలికి ఊరే అలికి ముగ్గులు వేసేద్దాం ముంగిలకి అంటూ చక్కటి భావాలతో ఈ గీతం సాగింది. ఈ సినిమాలో కోలారు ప్రాంతంలోని ఓ తెగకు నాయకుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నారు. టాలీవుడ్ యువ నటులు ప్రియదర్శి, నభా నటేష్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డార్లింగ్. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను జూలై 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే నభా నటేష్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను వారితో పంచుకుంది. అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఎవరెవరికో రిప్లై ఇస్తున్నావు, నాకు కూడా రిప్లై కావాలి నభా అంటూ ఆమెను ట్యాగ్ చేశాడు. దీనికి నభా నటేష్ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. నీకు కూడా రిప్లై ఇస్తున్నా, నువ్వు కూడా థియేటర్కు వెళ్ళు, ఎవరెవరిని తీసుకెళ్తున్నావో చెప్పు మరి అంటూ నభా రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ అవుతుంది. చిన్నప్పుడు అందరం బొమ్మలాట ఆడే ఉంటాం. పిల్లలందరం కలిసి ఏదో వంట వండినట్టుగా, వడ్డిస్తున్నట్టుగా, తింటున్నట్టుగా నటించే ఉంటాం. ఇదిగో నీకోసం వండాను తిను అంటే మనం ఏమీ లేకపోయినా తిన్నట్టు నటిస్తాం. కల్కి 2898 AD సినిమా అలాంటిదే. ప్రేక్షకుల్ని అలా మాయ చేస్తుంది. అందరినీ ఆ మాయలో పడేసిన వాడే నాగస్విన్. ఒకప్పుడు సంగీతం శ్రీనివాసరావు ఇలాగే ఉండేవారు అన్నారు మహానటుడు కమల్ హాసన్. కల్కి 2898 ADలో ఆయన యాస్కిన్ గా అతి క్రూరమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా ఈ సినిమా బృందం తమ అనుభవాలు పంచుకుంటుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడారు. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సక్సెస్లు ప్రభాస్ కు రొటీన్ గా మారాయి. అతను నటించిన చాలా చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. నాకు మాత్రం ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటికే థియేటర్లలో 4 సార్లు చూసా. యాస్కిన్ పాత్ర కోసం ఆ గెటప్ చూసి ముందు ఇబ్బందిగా అనిపించినా తర్వాత ఉత్సాహం పెరిగింది. ఈ ఒక్క పాత్ర మేకప్ కోసం లాస్
లాస్ ఏంజల్స్ వెళ్లాం. పార్ట్ 2లో యాస్కిన్ పాత్ర ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నారు కమల్ హాసన్. కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అభిమాని, తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. సినిమాల పరంగా ఎలా ఉన్నా రాజకీయాల విషయంలో తెలుగుదేశానికి పూర్తి మద్దతిస్తారు అశ్విని దత్. అయితే గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ అవ్వగా అరెస్టుకు వ్యతిరేకంగా చాలా మంది బయటకొచ్చి మాట్లాడారు. నిర్మాత అశ్విని దత్ కూడా ఆ సమయంలో బయటకొచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు. అయితే 600 కోట్ల భారీ కల్కి సినిమా రిలీజ్ సమయంలో ఇలా బయటకొచ్చి చంద్రబాబుకి సపోర్ట్గా మాట్లాడటం, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో అంతా ఆశ్చర్యపోయారు. సినిమా రిలీజ్ దగ్గర పెట్టుకుని ప్రభుత్వ సహకారం కావాల్సిన సమయంలో ఇలా మాట్లాడారు ఏంటి అని పలువురు కామెంట్స్ కూడా చేశారు. తాజాగా నిర్మాత అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ పెట్టి 50 ఏళ్లు అయిన సందర్భంగా, కల్కి సినిమా పెద్ద హిట్ అయిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇంటర్వ్యూలో హోస్ట్ ఝాన్సీ కల్కి లాంటి పెద్ద సినిమా రిలీజ్ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలా ఎలా మాట్లాడారు అని అడిగింది. దీనికి అశ్విని దత్ సమాధానమిస్తూ, ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడమే మా నాన్నగారు నాకు నేర్పించారు. మొహమాటం లేకుండా మాట్లాడామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఎక్కడా డిఫర్ అవ్వలేదు. ముందు ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్లికి కూడా వచ్చారు ఆయన. కానీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజు మాత్రం వెళ్లి చాలా ఎమోషనల్గా మాట్లాడాను. 160కి పైగా సీట్స్ వస్తాయి, చంద్రబాబు గారే సీఎం అవుతారని చెప్పాను. ఆ రేంజ్కి వెళ్లి మాట్లాడాను అని అన్నారు. దీంతో అశ్విని దత్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రభాస్ కల్కి 2898 విడుదలైన రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇటీవల 1000 కోట్ల క్లబ్లో చేరింది. తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా నిలిచింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ రికార్డును కల్కి అధిగమించినట్లయింది. నాగేశ్వరన్ తెరకెక్కించిన కల్కి జూన్ 20న విడుదలైన సంగతి తెలిసిందే. ఇతిహాసాలతో కూడిన సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. రిలయన్స్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికల పెళ్లి వేడుక ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. సంబంధిత ఫోటోలు ఇప్పటికే నెట్టింటా చక్కర్లు కొట్టాయి. మరోవైపు ఈ వెడ్డింగ్ కు హాజరైన నటులు సోషల్ మీడియా వేదికగాను కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంబానీ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అనంత్ రాధికలకు విశేష చెబుతూ పోస్టు పెట్టారు. ఆ పిక్స్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చరణ్ సతీ సమేతంగా ఆ వేడుకకు హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, వెంకటేష్ దంపతులు, నయనతార ఫ్యామిలీ, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంత్ నీ మంచి మనసు మమ్మల్ని అబ్బురపరిచింది. నీ తాజీ ఓ కుమార్తెని కుటుంబంలోకి ఆహ్వానించడంలో మీరు చూపిన భారతీయ సంస్కృతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ముఖేష్ జీ, మీ అసాధారణమైన ఆతిథ్యం, నిరాడంబరత నుంచి ఎంతో స్ఫూర్తి పొందామని చరణ్ పేర్కొన్నారు. ఇటీవలే తన చిరకాల మిత్రుడు గ్యాలరిస్ట్ నికోలస్ సచ్దేవ్ను పెళ్లాడింది కథానాయిక వరలక్ష్మి శరత్ కుమార్. థాయిలాండ్లో వీరి పెళ్లి జరిగింది. వివాహానంతరం తొలిసారి తన భర్తతో కలిసి హైదరాబాద్కు విచ్చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ సందర్భంగా కొత్త దంపతులు మీడియాతో ముచ్చటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, నా సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణ మరువలేనిది. హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్. నా భర్తతో కలిసి ఫస్ట్ టైం హైదరాబాద్కు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను. మీ ఆదరణ కలకాలం ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పింది. తన భార్య గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని, ఆమెను పెళ్లాడటం తన అదృష్టమని నికోలస్ సచ్దేవ్ అన్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం మహారాజా అనే పేరు మారుమ్రోగిపోతుంది. ఇందులో 2 మహారాజులుండగా ఒకటి హిందీ నుంచి రాగా మరొకటి తమిళం నుంచి వచ్చి రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మహారాజా. భారీ అంచనాల నడుమ జూలై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. తమిళనాడులో అయితే ఏకంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి వచ్చి రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. ఈ సినిమా కంటే ఒక వారం ముందు మహారాజ్ పేరుతో మరో సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మహారాజ్. ఈ సినిమాకు సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా బాలీవుడ్లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇది జునైద్ ఖాన్ కు తొలి చిత్రం కాగా ఈ సినిమా విడుదలకు ముందే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ చిక్కుల్లో పడ్డంతో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. దీంతో 2 సినిమాలు ఒకే ఓటీటీ
ఓటీటీలో ఉండటంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యంగా సౌత్ ప్రేక్షకులు విజయ్ సేతుపతి మహారాజా చూద్దామని నెట్ఫ్లిక్స్లో వెతికితే జునైద్ ఖాన్ మహారాజా ఓపెన్ అవ్వడం, ఆ సినిమా మొత్తం చూశాక కానీ మనం చూసింది వేరే మహారాజా అని ప్రేక్షకులు తెలుసుకోలేకపోవడం వంటి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సీనియర్ నటుడు అజయ్ ఘోష్, చాందిని చౌదరి మెయిన్ లీడ్స్లో ఆమని భానుచందర్, పలువురు ముఖ్య పాత్రలో తెరకెక్కిన మ్యూజిక్ షాప్ మూర్తి గత నెల జూన్ 14న థియేటర్స్లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు ఈ సినిమాని తెరకెక్కించారు. థియేటర్స్లో ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కామెడీతో ఎమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించింది ఈ మ్యూజిక్ షాప్ మూర్తి. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఇప్పుడు ఓటీటీలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్లో మ్యూజిక్ షాప్ మూర్తి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి మంచి వ్యూవర్షిప్ సంపాదించుకుంది ఈ సినిమా. ఒకవేళ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ సినిమాని ఓటీటీలో ఖచ్చితంగా చూడండి. కాజల్ అగర్వాల్ కరోనా సమయంలో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2022 ఏప్రిల్లో పండంటి బాబు జన్మించాడు. కాజల్ తన కొడుకుకు నీల్ కిచ్లు అని పేరు పెట్టింది. అప్పుడప్పుడు కాజల్ తన కొడుకు ఫోటోలు, తన కొడుకుతో ఫ్యామిలీ అంతా దిగిన ఫోటోలు, ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన కొడుకు కోసం స్పెషల్గా రూమ్ని డిజైన్ చేయించింది. కాజల్ తన కొడుకు రూమ్లో చేయించిన స్పెషల్ డిజైన్స్తో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి చాలా అందంగా తయారు చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు చేసింది. కాజల్ అగర్వాల్ కొడుక్కి సెపరేట్ రూమ్ ఉండగా అందులో చిన్న బెడ్ ఉంది. ఆ బెడ్ పై బొమ్మల షేప్లో ఉన్న దిండ్లు, దానిపై నీల్ అని రాసి ఉన్నాయి. కూర్చోవడానికి టెడ్డీ బేర్ షేప్లో ఉన్న చిన్న కుర్చీ ఉంది. అలాగే రూమ్లోని గోడలన్నింటినీ జంతువుల బొమ్మలతో అందంగా డిజైన్ చేయించింది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఒకటని మనకు తెలిసిందే. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అమరీష్ పురి విలన్గా పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. 1990లోనే దాదాపు 2 కోట్ల బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా 1990 మే 9న రిలీజ్ అయింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. కానీ ఆ సమయానికి తుఫాన్ వచ్చి మే 6 నుంచి ఊర్లు కూడా నీళ్లలో మునిగిపోయి కష్టాల్లో ఉన్న భయపడుతూ కష్టపడి సినిమా రిలీజ్ చేశారు. అంతటి క్లిష్ట సమయాల్లో కూడా జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా పెద్ద హిట్ కొట్టి అప్పట్లోనే 15 కోట్ల కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అసలు అప్పుడున్న పరిస్థితులకు ఆ సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ అవ్వడం ఒక అద్భుతం. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 34 ఏళ్లు దాటేసింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా గతంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాని వాయిస్తో ఈ సినిమా గొప్పతనం గురించి చెబుతూ, ఈ సినిమా రిలీజ్ అప్పుడు వచ్చిన కష్టాల గురించి చెప్తూ, అశ్విని దత్, రాఘవేంద్రరావు ఫేస్ చేసిన పరిస్థితుల గురించి చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. అందులో నాని వాయిస్కి అప్పటి ఫోటోలు, పోస్టర్స్ జత చేసి వీడియో చేశారు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్గా మారగా చిరంజీవి సినిమా గురించి నాని ఇంత బాగా వాయిస్ ఇవ్వడంతో ఆ వీడియో మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. మీరు కూడా ఒకసారి నాని వాయిస్తో మెగాస్టార్ జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా గొప్పదనం వినేయండి. గెటప్ శ్రీను కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం రాజు యాదవ్. మేలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురువారం ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా వేదికగా సదరు సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీను ఓ సమస్య ఉన్న వ్యక్తిగా నటించి నవ్వులు పూయించారు. హీరోయిన్గా అంకితా కారట్ ఆకట్టుకున్నారు. సినిమాలకు ధీటుగా ఓటీటీ వేదికలు, వెబ్ సిరీస్లను రూపొందిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు కంటెంట్ను తీసుకొస్తున్నాయి. అలా వచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అలరించిన వెబ్ సిరీస్ 90s. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో వచ్చిన ఈ సిరీస్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 2024 తొలి అర్ధభాగంలో దేశవ్యాప్తంగా అత్యధిక మంది లైక్ చేసిన తెలుగు సిరీస్గా నిలిచింది. ఓటీటీ వేదికగా సినిమాలు, వెబ్ సిరీస్లను విశ్లేషించి రేటింగ్స్ నిర్వహించే ఓర్ మ్యాక్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాత నవీన్ మేడారం ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ రోజున అలేఖ్యా రాడపల్లి గారు ఇవాళ యాస్ట్రిక్ డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ని ఓపెన్ చేశారు. డివైన్లీ బ్యూటిఫుల్ పేరు. దీన్ని డాక్టర్ అలేఖ్యా రాడపల్లి గారు
వారికి శ్రీవారు కలిసి దీన్ని చక్కగా ఇవాళ ఓపెన్ చేయించే అవకాశాలు నాకు ఇచ్చారు. చాలా అద్భుతంగా చేశారు. వెరీ గుడ్ స్పేషియస్ ప్లేస్. దాదాపు 3000 above స్క్వేర్ ఫీట్ ఉంది. ఎక్సలెంట్ ఇంటీరియర్స్ చేశారు. లేటెస్ట్ మిషన్ అంతా కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇలాంటి వాటిలో ఆల్మోస్ట్ ది లేటెస్ట్ బెస్ట్ ప్రోడక్ట్ తీసుకొని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఆవిడ ఇది మంచిది. అందరికీ కూడా సెంటర్, ఇటు జూబ్లీ హిల్స్ వాడికి, బంజారా హిల్స్ వాడికి, హైటెక్ సిటీ వాడికి అందరు కూడా సెంటర్లో ఆంధ్ర మెయిన్ రోడ్లో ఇది అందరు కూడా ఉపయోగించుకోవాలని. దీంట్లో మరి లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మాకు తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడు చేసుకోవడం కాబట్టి. ఇది ఇక్కడ ఉన్న మన ముఖ్యంగా హైదరాబాద్ సిటీస్లో వాళ్ళు లేటెస్ట్గా సైబరాబాద్ ప్రజలందరూ వచ్చేసారు, సిటీ వాళ్ళందరూ వచ్చేసారు. అందరికీ కూడా ముఖ్యంగా బ్రైడల్ కూడా చాలా ఇవన్నీ కూడా మీరు బాగా చేసి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మంచి బిడ్డకి తల్లి కావాలని అందరికీ నమస్కారం. ఆస్ట్రిడ్ డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ ఈ రోజున పెద్దలు మురళీమోహన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేటువంటి చాలా సంతోషకరమైన విషయం. చిత్ర పరిశ్రమలో ఎంతో కాలంగా ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి భాస్కర్రావు గారు. ఐ వెల్కమ్ భాస్కర్రావు గారు, ప్లీజ్ టు కమ్ ఆన్ ద క్లాస్. మనూరు పాండవుల్లో మురళీమోహన్ గారితో 5గురిలో ఒక పాండవుడు, ఆఖరి తమ్ముడుగా నటించినటువంటి భాస్కర్రావు గారు. వారి కోడలు వాళ్ళ అబ్బాయి తేజ చైల్డ్ యాక్టర్ గా కూడా తను పనిచేయడం జరిగింది. చాలా సినిమాలను నటించాడు తను. ఇది వాళ్ళ కోడలు అలేఖ్య రాల్పల్లి గారు డెర్మటాలజిస్ట్, MBBS చేసి తర్వాత డెర్మటాలజీ స్పెషలైజేషన్ చేశారు. ఆవిడ ఈ రోజున క్లినిక్ ని, ఆస్ట్రిడ్ క్లినిక్ ని చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో, అత్యున్నతమైనటువంటి సాంకేతిక ప్రమాణాలతో ఈ జూబ్లీ హిల్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో జస్ట్ బ్యాక్ సైడ్ అవుతుంది. అలాగే జిమ్ఖానా క్లబ్ దాటిన తర్వాత జస్ట్ 2 అడుగుల పక్కనే బిల్డింగ్ లో స్టార్ట్ చేయడం, చక్కని అవతారం, చక్కని అంబియన్స్ లో ఈ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున డెర్మటాలజీ అనేటువంటి దానికి కానీ కాస్మెటాలజీ కానీ ప్రాముఖ్యత ఉంటుంది అందరికీ తెలిసినటువంటి విషయం. చాలా అప్డేటెడ్ వెర్షన్స్ అన్ని కూడా రావడం, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ అనేటువంటి రావడం వల్ల డెర్మటాలజీ విషయంలో ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మనకి చర్మ వ్యాధుల పట్ల కానీ చర్మ సౌందర్యం పట్ల కానీ అవగాహన తక్కువగా ఉన్నటువంటి సమయంలో ఈ రోజు కూడా ఇప్పుడే అవేర్నెస్ అనేటువంటి బాగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ అవేర్నెస్ ఏర్పడిన సందర్భంలో ఆ నీటిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కని ఇది స్టార్ట్ చేయడం అనేటువంటిది వెళ్ళి చాలా కంగ్రాచులేషన్స్ అలేఖ్యం. వెరీ గుడ్. చాలా బాగా, చాలా అత్యున్నతమైనటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో దీన్ని స్టార్ట్ అయ్యి ఇప్పుడే మురళీమోహన్ గారి చేతుల మీదుగా స్టార్ట్ అయినటువంటి లేజర్ ఎక్విప్మెంట్, ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్. అలాగే ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా పెద్ద మనసు చేసుకుని వచ్చేటువంటి పెద్ద మనిషి, రియల్ జెంటిల్మెన్ ఆఫ్ సినిమా ఫీల్డ్ మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఇది జరగడం శుభ సూచికంగాను శుభాశిస్సులుగాను భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఆస్ట్రిడ్ డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ సార్ చేతుల మీదుగా మేము స్టార్టెడ్. అడగగానే వచ్చిన I thank Murugamohan sir, Prabhu sir and Suresh sir for blessing us. So here, ఇక్కడ మన కాస్మెటాలజీ సర్వీసెస్ కాకుండా డెర్మటాలజీ సర్వీసెస్ అంటే స్కిన్ డిసీజెస్ గురించి కానివ్వండి, హెయిర్ డిసీజెస్ గురించి కానివ్వండి, ఎనీ హెయిర్ డిజార్డర్స్ ఆర్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ లైక్ పీల్స్, లేజర్స్, బొటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ చేస్తాం. 7 years నుంచి హైదరాబాద్ లో వర్కింగ్. ఇవాళ we started our own clinic with my husband's support. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.